Hi guys, what's up? Good afternoon. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog guys. ఈ రోజు March 13th afternoon 3:30 అట్లా అవుతుంది టైం. సో దర్శన్కి ఒక చిన్న పని ఉండి జయనగర్కి వెళ్ళాడు అనమాట. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes పడుతుంది. టుమారోనే దర్శన్ బర్త్డే. సో ఈ గ్యాప్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఆల్రెడీ నేను ఇవ్వాల్సిన సర్ప్రైజెస్ గిఫ్ట్స్ అన్ని ఇచ్చేసినాను. కాకపోతే లాస్ట్ మినిట్లో నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. బికాజ్ మెయిన్ బర్త్డే రోజు ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాము, ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటే తను అట్లీస్ట్ ఒక 1 month అంతా ఇక్కడ ఉన్నప్పుడు నేను కొత్తగా ఎయిర్పోర్ట్స్ తీసుకోవాలా, నాది ఇటు సైడ్ది కరెక్ట్గా పని చేయట్లేదు, రైట్ది కరెక్ట్గా పని చేయట్లేదు అని చెప్పేసి ఒక 4-5 times వరకు అన్నట్టు గుర్తుందనమాట. ఒక్కొక్కసారి నాదే తీసుకొని యూజ్ చేసుకున్న టైం కూడా ఉంది. సో ఐ థాట్ ఓకే ఎయిర్పోర్ట్స్ గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. బట్ ద థింగ్ ఈజ్ తను వచ్చే లోపల నేను వెళ్ళి తెచ్చేయాలి. థ్యాంక్ఫుల్లీ ఆర్ఆర్ నగర్లో మా ఇంటి వెనకలే ఒకటి ఓపెన్ అయిందనమాట. ఇదేంటి ఐ ప్లానెట్. సో ఐ థింక్ దగ్గరలోనే దొరుకుతాయి కాబట్టి తను వచ్చే లోపల నేను వచ్చేస్తానని అనుకుంటున్నాను. బట్ మైండ్లో ఒక థాట్ అనమాట, ఒకవేళ తన ఇంటికి వచ్చే లోపల నేను లేకపోతే ఏం చెప్పాలి ఏంటి అని చెప్పేసి. బికాస్ తనకు బాగా తెలుసు చెప్పకుండా వెళ్ళను. ప్లస్ నాకు ఈ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా ఎవరు లేదు ఇట్లా బయటకు వచ్చినానని చెప్దాం అనుకుంటే. వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి వచ్చినా అంటే ఇంకా అస్సలు నమ్మడు గైస్, ఏమున్నా బ్లింకిట్లో పెడతావు కదా అంటాడు. సో ఐ థింక్ కొంచెం డౌట్ వస్తుంది ఏదో తెచ్చకపోయింది అన్నట్టు. కానీ ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ తీసుకొస్తానని అయితే గెస్ట్ చేయడు అనుకుంటున్నా. బికాస్ తను ఎప్పుడు తీసుకోవాలన్నా కూడా నీది ప్రాపర్గానే వర్క్ అవుతా ఉంది, జస్ట్ చిన్నవి కదా, ఇట్స్ ఓకే, వద్దు ఇప్పుడు తీసుకునేది ఎందుకు, ఊరికే డబ్బులు ఖర్చు పెడతావు అది ఇది అని చెప్పేసి నేను జస్ట్ అట్లా పుష్ చేసిన. సో దట్ నేను గుర్తుపెట్టుకొని నేను ఇచ్చేకి బాగుంటుంది కదా అని చెప్పేసి. హోప్ఫుల్లీ నా ప్లాన్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ దాంతోపాటు నేను ఈ బ్లింకిట్లో చిన్న డెకరేషన్ అంతా ఆర్డర్ చేసిన. నాకు జూలీ వస్తుంది గైస్, జూలీ వస్తే నాకు బిగ్గెస్ట్ హెల్ప్ అనమాట. నేను కొంచెం ఈ రూమ్లోనే సింపుల్గా నైట్ సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇక్కడే డెకోర్ చేద్దాము అనుకుంటున్నాను. ఈ చిన్నవేవో తెప్పించాను. హీలియం బెలూన్స్ తెప్పిద్దాం అనుకున్నా. ఐ మీన్ హీలియంది బెలూన్స్ వస్తాయి కదా, అవి తెప్పిద్దాం అనుకున్నా. తర్వాత గుర్తొచ్చింది ఏమన్నా చిన్న ఫైర్ ఉన్నా కూడా మొత్తం అంటుకుపోతుంది. ఈ మధ్య చాలా చూస్తున్నాను కదా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అంతా. సో ఐ థాట్ వద్దులే, ఎందుకు అంత రిస్క్, అసలే మనం కొంచెం తుత్తరేషాలు ఎక్కువ ఉంటాయి, పొరపాటు నాకు ఏదైనా పడి ఎందుకు అదన్నీ వదిలేసేయండి, బ్యాడ్ టాక్స్ ఏమొద్దు, అందుకే వద్దనుకున్నాను. సో నార్మల్ బెలూన్స్ నార్మల్గా ఉఫ్ అని ఊపితే అయిపోతుంది కదా అని చెప్పేసి అవే తెప్పించేసాను అనమాట. దాంతోపాటు ఐఎమ్ థింకింగ్ టు డూ కొంచెం ఏదైనా డిజైన్. సో దానికి కావాల్సినవి కూడా తీసుకొచ్చేయాలి. ఫస్ట్ అయితే ఆల్రెడీ మీతో మాట్లాడుతూ 3 minutes అయిపోయింది. లెట్స్ గో. వెనకలే ఉంది, ఎంత వీలైతే అంత జస్ట్ అట్లా చూడడం, టక్కుమని తీసుకోవడం, వచ్చేయడం. గిఫ్ట్ ర్యాపింగ్ అంతా నేను జూలీ వచ్చిన తర్వాత చేస్తా. లెట్స్ గో. Even if I'm falling down, I will keep on searching for my highs. You can say I lost my mind, I will keep on holding my head high. యాపిల్ స్టోర్ వెనకలే ఉంది కాబట్టి ఒక 5 minutes పట్టింది వెళ్ళడానికి. స్కూటీలో కాబట్టి కొంచెం తొందరగానే వెళ్ళిపోవచ్చు కదా. డైరెక్ట్ స్టోర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 2 minutes కూడా టైం వేస్ట్ చేయలేదండి. ఏమని చూద్దామని చెప్పి కూడా మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్స్ ప్రో ఇచ్చేసేయండి అని అడిగాను అనమాట. సో ఉండే దాంట్లో లేటెస్ట్ వాళ్ళు ఇచ్చారు. అండ్ అక్కడికి అన్బాక్సింగ్ చేయాలా వద్దా, దర్శన్తోనే డైరెక్ట్గా చేపిద్దామా అనుకున్నాను. కాకపోతే వాళ్ళు ఒకసారి చేసి చెక్ చేసుకోండి అని చెప్పారు. అందుకే ఇంకా అన్బాక్సింగ్ కూడా ఇక్కడే చేస్తున్నాను అనమాట. ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి. బిల్లింగ్ కూడా ఐ థింక్ వితిన్ ఒక 3-4 minutesలో అయిపోయింది. నేను వాళ్ళకి చెప్పాను ఇట్లా మా హస్బెండ్ బర్త్డే ఉంది, తనకు సర్ప్రైజ్ ఇస్తున్నాను, తను వచ్చే లోపల వెళ్ళాలి అని చెప్తుంటే వాళ్ళు కూడా మేము కూడా విష్ చేస్తామని చెప్పండి అని చెప్పేసి చాలా ఫాస్ట్గా చేసేస్తారనమాట ప్యాకింగ్ అంతా కూడా. సో అది తీసుకొని ఇంకా డైరెక్ట్ తను వచ్చే లోపల ఇంటికి వెళ్తే చాలు అనుకుంటున్నాను నేనైతే. Driving through days and nights, won't stop for traffic lights. దర్శన్ వచ్చే లోపల నేనే వచ్చేసాను, చెప్పాను కదా పక్కనే అని చెప్పేసి. ఐ థింక్ ఒక 10 minutesలో వచ్చేసినట్టున్నా. వచ్చింటాడేమో, వస్తే మళ్ళీ మేనేజ్ చేయడానికి ఏదైనా ఉండాలి కదా అని చెప్పేసి ఈ పెద్ద బ్యాగ్ కూడా తీసుకెళ్ళాను. సో దట్ దీంట్లో నీట్గా కవర్ అయిపోయింది మొత్తం. ఎయిర్పోర్ట్స్కి ఇచ్చిన బ్యాగ్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ ప్రస్తుతానికి ఇక్కడే పెట్టేస్తా. బికాస్ హీల్ బీ హియర్ ఎనీ మూమెంట్. దట్టు ఇద్దరం ఇంకా లంచ్ కూడా చేయలేదు కాబట్టి, ఇంకా నేను లంచ్ చేయలేదని చెప్తే ఇంకా ఫాస్ట్గానే వస్తాడనమాట, వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి. సో హోప్ఫుల్లీ మన ప్లాన్ అంతా సక్సెస్ అవుతుంది. నాకుండే ఒక్క డౌట్ ఏంటంటే కింద నా స్కూటీ మీద తనది హయాబుజా ఉంది కదా, దానికి కవర్ తెచ్చుకున్నాడు ఒకటి. సో ఆ కవర్ నా స్కూటీ మీద కప్పేసి వెళ్ళిపోయినాడు అనమాట. దాన్ని తీసే లోపల ఒక 5 minutes వేస్ట్ అయింది. ప్లస్ ఇప్పుడు వేసేటప్పుడు నేను తనైతే చాలా నీట్గా వేస్తాడు. సో నేను కొంచెం అటు ఇటు వేసేసి వచ్చిన. చూస్తాడా, నోటీస్ చేస్తాడా చేయడా, బికాజ్
చాలా ఆర్గనైజ్డ్ పర్సన్ కాబట్టి నేను ఇంత పిచ్చి పిచ్చిగా వేసి వెళ్ళానా, ఏమన్నా వెళ్ళేసి వచ్చిందా బయటికి అని డౌట్ వస్తే చెప్పలేను ఇంకా. సో అడిగితే జస్ట్ కింద డిక్కీలో ఏదో పెట్టింటే అది తెచ్చుకుంటే పోయినా ఏదో ఒకటి కవర్ చేసేద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి ఇట్స్ వెయిటింగ్ గేమ్. ఐఎమ్ స్టార్వింగ్. ఆల్మోస్ట్ 4 అయింది. హ్యావ్ టు ఈట్ మై లంచ్. ఈరోజు మార్నింగ్ నుండి కొంచెం షూట్స్ ఎక్కువ ఉన్నాయి బికాజ్ మళ్ళీ నేను ఇప్పుడు రేపు అవైలబుల్లో ఉండను. ఆఫ్టర్ 18th కూడా మేము వెకేషన్కి వెళ్తున్నాం కాబట్టి దానికంటే ముందే వీ హ్యావ్ టు డూ ఆల్ అవర్ వర్క్స్. లెట్స్ వెయిట్. జూలీ కూడా వచ్చేసింది. సో తనకు కొంచెం కూడా డౌట్ రాలేదు. నేను డౌట్ వస్తుంది అనుకున్నాను కానీ అస్సలు డౌట్ రాలేదన్నమాట. నేను హింట్ కూడా ఇచ్చాను కానీ తనకు అర్థం కాలేదు, ప్లస్ నమ్మలేదు కూడా నేను బయటికి వెళ్ళేసి వచ్చినానంటే. సో ఇప్పుడు జూలీ కూడా ఉంది కాబట్టి మేము ఇద్దరం డిస్ట్రాక్ట్ చేసేకి కొంచెం ఈజీగానే ఉంటుంది సిచ్యువేషన్. ప్రస్తుతానికి అయితే సలూన్కి వెళ్ళేసి వస్తాం గైజ్. ఎందుకంటే దర్శనానికి కొంచెం అక్కడ సర్వీసెస్ పెడిక్యూర్ అన్ని నువ్వు చేయించుకుంటా ఉండు, మేము జస్ట్ హెయిర్ వాష్ అవి చేయించుకొని వచ్చేస్తామని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి తొందరగా వచ్చేయాలా. ఈ గ్యాప్లో మనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకుంటే తను వచ్చే లోపల ఈ రూమ్లోకి అస్సలు ఎంటర్ కావద్దు అని చెప్తున్నాం అనమాట. దర్శన్ మేము ఏదో చిన్నది ప్లాన్ చేస్తున్నాం, నువ్వు ఈ రూమ్లోకి రావద్దు, నీ పని నువ్వు చూసుకుంటా ఉండు, మా పని మేము చూసుకుంటామని చెప్పాము. సో హోప్ఫుల్లీ ఈ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నాను అనమాట. నేను అనుకుంటూ ఉండే థీమ్ అవన్నీ కూడా నేను పిక్చర్స్ అవి యాడ్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే వీ హ్యావ్ టు గో అవుట్, ఐ హ్యావ్ టు చేంజ్. సో ఐఎమ్ యూజింగ్ దిస్ సన్ స్క్రీన్. ఏం వేసుకోవట్లేదు ఫేస్ మీద, ఏం అవసరం కూడా లేదు అనిపిస్తోంది. సో జస్ట్ ఇది ఒకటే అప్లై చేస్తున్నాను అనమాట. దిస్ ఇస్ సో గుడ్ గైజ్. ఎస్పెషలీ మీకు ఆయిలీ స్కిన్ అట్లా ఏమైనా ఉన్నా కూడా మీకు సన్ స్క్రీన్ ఎక్కడికి పోయినా సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సన్ స్క్రీన్ అయితే అస్సలు మిస్ చేయొద్దండి. అండ్ ఉన్న వాటిలో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ వచ్చేసి ఇదనమాట. ఎక్కువ యూజ్ చేస్తుంటాం, మీరు కూడా చాలా షార్ట్స్లో వీడియోస్లో కూడా చూసుంటారు. దిస్ ఇస్ ఆక్వాలాజికా రేడియన్స్ ప్లస్ డ్యూయి సన్ స్క్రీన్ అనమాట. సో ఇలా కనిపిస్తుంది మనకు. దిస్ ఇస్ లుకింగ్ సో క్యూట్. ప్యాకేజింగ్ అంతా కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో బేసిక్గా మీకు కొంచెం ఆయిలీనెస్ ఇచ్చే సన్ స్క్రీన్స్ అవి నచ్చకపోతే డెఫినెట్లీ ట్రై దిస్ వన్. ఇది మంచిగా రేడియన్స్ ఇస్తుంది కానీ ఆయిలీగా అయితే అస్సలు ఉండదు అనమాట. స్కిన్ కి కావాల్సిన గ్లో ఉంటుంది కానీ ఆయిలీనెస్ ఉండదు. సో డిఫరెన్స్ మీకు అర్థమవుతోంది కదా. లెట్ మీ అప్లై దిస్ క్విక్లీ. నాకు ఈ సన్ స్క్రీన్లో బాగా నచ్చింది ఏంటంటే మీరు టెక్స్చర్ నోటీస్ చేస్తారా, ఎంత లైట్ వెయిట్ ఉంది కదా. అండ్ నేను స్కిన్లోకి ఇక్కడ అప్లై చేస్తా ఉంటే ఎంత క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి. అండ్ నాన్ గ్రీజీ నాన్ స్టిక్కీ కూడా ఉంటుంది అనమాట. అప్లై చేసిన తర్వాత మీకు ఈ గ్రీజీ ఫినిష్ లేదంటే స్టిక్కీ ఫీలింగ్ అస్సలు అంటే అస్సలు ఉండదు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో మనకి SPF 50 ఉంటుంది, PA++++ రేటింగ్ ఉంటుంది. సో స్కిన్ మీద ఒక మంచి రేడియంట్ ఫినిష్ ఇస్తుంది. అండ్ ఎస్పెషలీ మీకు ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటే డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట. అంటే మనకు సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత హెవీ ఫీలింగ్ అస్సలు ఉండదు. అండ్ ఇందులో ఇంగ్రీడియంట్స్ మనం చూసుకుంటే వాటర్ మెలన్ అండ్ నయాసినమైడ్ ఉన్నాయన్నమాట. దీనివల్ల మనకు స్కిన్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ కలర్ ఫ్రీ కూడా అండ్ పీటా అప్రూవ్డ్. అంటే మనకి ఇది క్రుయాలిటీ ఫ్రీ అండ్ వీగన్ అనమాట. చాలా క్లీన్ బ్రాండ్. సల్ఫేట్స్ పారాబెన్స్ లాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఏ స్కిన్ వాళ్ళైనా డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ 100% సేఫ్ కూడా. చూసారు కదా మనకు కావాల్సిన రేడియన్స్ వచ్చింది అండ్ సన్ ప్రొటెక్షన్ కూడా వచ్చింది. డెఫినెట్లీ మీరు ఈ ప్రోడక్ట్ చెక్అవుట్ చేయండి. ఆక్వాలాజికాలో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకున్నా నేను నా కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. అది యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది అనమాట. ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా కూడా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఆక్వాలాజికాలో నాకు ఇంకొకటి బాగా నచ్చిండే ఇనిషియేటివ్ ఏంటంటే వాళ్ళు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి కొంతమందికి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్లో కూడా ఉండవు వాళ్ళకి. సో వాళ్ళకి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేస్తారనమాట మన ఆర్డర్స్ ద్వారా. నాకు అది చాలా మంచిగా నచ్చిన ఇనిషియేటివ్. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. అండ్ ఆక్వాలాజికా వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను. డోంట్ మిస్ అవుట్. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు మనం సలూన్కి వెళ్ళిపోదాం. Even if I'm falling down, I will keep on searching for my highs. You can say I lost my mind, I will keep on holding my head high. Even if the sky is falling down. Hi Julie. Hello. Julie is here guys. తనకు 3 days హాలిడేస్. హోలీ హాలిడే వదిలినారు తెలుసా జూలీకి. చాలా షాకింగ్ గా ఉంది. న్యూ ఇయర్ అప్పుడు కూడా ఎగ్జామ్స్ ఉండిండా. సో ఇప్పుడు దర్శన్ ఇంకా సలూన్ లోనే ఉన్నాడు. ఏదో స్పా అవి చేపించుకుంటున్నాడు. నేను యాక్చువల్లీ ఈరోజు హెయిర్ స్పా ప్లస్ ఫుట్ మసాజ్ చేయించుకోవాలని పోయి ఈ డ్రెస్ వేసుకున్నా. లేకపోతే ప్రశాంతంగా నా టైట్స్ నేను వేసుకొని వస్తా అంటే కాల్ ఫుట్ మసాజ్ చేసేటప్పుడు అడ్డం అని చెప్పి ఇది వేసుకున్నాను గైస్. ఓకేనా, కానీ దీంతో అవసరమే లేదు. నేను బట్టలన్నీ ఇట్లా డబల్ పని పెట్టుకునేదంటే మోజు. నావే ఇన్ని బట్టలు అవుతాయి తెలుసా. అండ్ జూలీ సూపర్ గా ప్లాన్ చేసింది. ఒకటి కేక్ వచ్చేసింది గైస్ దర్శన్ది. ఇప్పుడు మేము ఏం చేసినాం అంటే
అంటే ఇది పొద్దున్నే పూలు దేవుడికి అని చెప్పేసి తెప్పిస్తా కదా, ఆ వెనకలు ఉంది. దర్శన్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిన ఇక్కడ నుండి కూడా కనపడకూడదని ఇక్కడ పూలు అడ్డం పెట్టేసింది. సో కేక్ ఈజ్ ఇన్సైడ్ అండ్ మనము డెకరేషన్ కూడా కాసేపట్లో విల్ స్టార్ట్. అండ్ ఇంకోటి ఏం తెలుసా, దర్శన్ బర్త్డే డెకరేషన్కి దర్శన్తోనే రిబ్బన్లు తెప్పించిన. ఈ రిబ్బన్లు ఎందుకని మీ బాగా అసలు తట్టను కూడా తట్టడు, అంత ఐడియా కూడా రాదనమాట దర్శన్కి, అంత ఆలోచించాడు కాబట్టి ఊరికే తీసుకురా కావాలా అన్నాడు. ఒకటి ట్రై చేసిన అనమాట రిబ్బన్స్ తో బో రేపు కూడా బర్త్డే పార్టీ అంతా ఇస్తున్నాం కదా, రేపు కేకు ఈ మేడం గారు గిఫ్ట్ రావాలా, ఏదో ఒకటి చెప్పేలా కదా బావకి. సో నీ కేక్ పోయి నువ్వే ఆర్డర్ చేసుకోపో, నీకేది కాలేదు అటు అక్కని బావని కేక్ పోయి తెచ్చుకో. దర్శన్ నీ బర్త్డే కేక్ నువ్వే ఆర్డర్ చేసుకో, ఇది నేను సెలెక్ట్ చేసినాను, ఇది ఆర్డర్ ఇచ్చేసా అని చెప్పేసి దర్శన్ ని పంపించేసిన అనమాట. నా బర్త్డే కేక్ నాతోనే ఆర్డర్ ఇప్పిస్తాను. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్కన గిఫ్ట్ తెచ్చకపోవాలా, ఇంకొక పక్కన దర్శన్ ఏమో ఇంట్లో నుండి కదలడం లేదు. ఎప్పుడైనా పని లేనప్పుడు అయితే మీ బావ అక్కడికి పోయేసా ఇక్కడికి పోయేసా అంటాడు, నాకు పని ఉన్నప్పుడు అస్సలు కదలదు. ఇంకేం చేయాలో చెప్పండి. నేను అందుకే చెప్పిన, నువ్వు పోయి కేక్ ఆర్డర్ ఇచ్చి రాపో, దట్టు మనం అక్కడ కదా సెలబ్రేట్ చేస్తా ఉండేది, అక్కడ నుండి అక్కడికి దగ్గర అవుతుంది, ఇక్కడ నుండి నాకు పని ఉంది, నాకు షూట్ ఉంది, ఏదో కథలు చెప్పి తప్పినాను గైస్. మొత్తానికి నా బర్త్డే రోజు నాతోనే కేక్ ఆర్డర్ చేపిస్తానవా నువ్వు అన్నాడు. కానీ తనకు తెలియదు నేను ఇంకొక కేక్ కూడా ఆర్డర్ చేసినానని చెప్పేసి. సో ప్రస్తుతానికి మనము ఆర్డర్ చేసుకున్నాం, పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం గైస్. మేమిద్దరం వెజిటేరియన్స్ ఫర్ 16 days ఐ గెస్. ఎందుకంటే కదిర్లో మనకు తేరు జరుగుతుంది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిది తినడం లేదు. ఇది ఎందుకంటే దీంతో బో థీమ్ లో ఏమైనా డిజైన్ చేద్దామని చెప్పేసి తెప్పించిన అనమాట. లెట్స్ సీ మొత్తానికి నా చిన్న బ్రెయిన్ తో డెకరేషన్ సక్సెస్ చేస్తానో లేనో. బావా నమ్మలేదు గైస్ అక్క బయటికి పోయింది అని. ఇంకొకటి ఏం తెలుసా, నేను చెప్పిన దర్శన్ ఇంటికి వచ్చిన తర్వాత, దర్శన్ నీకు ఒకటి తెలుసా, నువ్వు లేనప్పుడు నేను అట్లా బయటికి పోయేసి వచ్చినాను అని కూడా చెప్పిన. చెప్తే నువ్వు నేను లేకుండా బయటికి పోయినావా? కవర్ కూడా వేసినాను నేను, నీ బండి మీద కవర్ వేసినాను, నువ్వు కవర్ తీసుకొని బండి తీసుకొని నువ్వు బయటికి పోయి వచ్చినావు అంటే నేను నమ్మల్లా అన్నాడు. మనలాంటి వాళ్ళు అయితే సీసీ కెమెరాలో చూసా అంటే ఉండి ఇప్పుడే తెలుస్తుంది కదా పోయినానో లేదో అని చెప్పి సీసీ కెమెరా కూడా చూడలేదు గైస్. నేను హింట్ ఇచ్చినా కూడా చూసిన దర్శన్ పట్టుకోలేదనమాట. బేసిక్ గా నేను ఎప్పుడైనా దర్శన్ బయటికి పోదాం బోర్ కొడుతుంది అన్నాను, ఎవరు వస్తారు నేను ఇంట్లోనే ఉంటా, ఐఎమ్ ఏ హోమ్ బేబీ ఓకేనా, ఇంట్లో వదిలి పోను అనమాట. సో అందుకు దర్శన్ ఫిక్స్ అయిపోయినాడు, ఈ పిల్ల పోయేది కాదు. మూవీస్కి అట్లయితే ఓకే, చిన్న చిన్న దానికి పోను, కానీ చిన్నది కాదు కదా, గిఫ్ట్ ఎట్లయినా తీసుకురా. తెచ్చినాం, లెట్స్ గో తినేసి డెకరేట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ డూ అవర్ బెస్ట్. Jumping from cliffs so high, trusting our wings to fly. Sometimes we're crashing down, but we get up and start from the ground. ఇక్కడ టేప్, నార్మల్ టేప్ అయితే పెయింట్ వచ్చేస్తుంది, నార్మల్ టేప్ వాడద్దండి. దానికి నేను చేసిన జుగాడ్ థింగ్ ఏంటంటే, ఈ టేప్ వస్తుంది కదా మామూలుగా బట్టలకి వేసుకుంటాం కదా ఇక్కడ లూజ్ ఉండే వాటికి. సో ఆ టేప్ తీసుకున్నా, బట్టలు అయితే ఈజీగా వచ్చేస్తుందని. దాన్ని ఫుల్ అయితే వేస్ట్ అయిపోతుంది, కొంచెం ఒకదానితో 3 చేయొచ్చు, 4 కూడా చేయొచ్చు. నేను ఒకదానికి పెద్దది వాడేసిన. సో అట్లా కట్ చేసేసి అతికిచ్చేసేయడం అంతే. మళ్ళీ తీసేటప్పుడు ఈజీగా వస్తుంది కాబట్టి. ఇంకా బెలూన్స్ ఆర్డర్ పెట్టేస్తా. You can say I lost my mind, I will keep on holding my head high, even if the sky is falling down, even if the sky is falling down, yeah. The sky is falling down. Even if the sky is falling down, even if the sky is falling down, yeah. ఎస్, నేను జూలీ అయితే డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. తను వచ్చే లోపల మాకు కావాల్సినవన్నీ తెప్పించేసుకున్నాం. బ్లింకిట్లో, జెప్టోలో ఇట్లాంటి టైంలో అవి బాగా యూజ్ అవుతాయి కదా. అండ్ అన్నీ ఒకటేసారి గుర్తు కూడా రాదు, ఒక్కోసారి గుర్తొస్తుంది. ప్లస్ బెలూన్స్ మనం గాలి నింపేది అవన్నీ కూడా లేవన్నమాట. అండ్ కొన్ని బెలూన్స్ పెద్దవి తెప్పించాను, ఇది కేక్ పక్కన పెడితే బాగుంటుంది అని చెప్పేసి నా ఐడియా. ఎందుకంటే నేను పింట్రెస్ట్లో కొన్ని చూసాను అనమాట, డిజైన్స్ ఇంట్లో డెకరేషన్ చేయడానికి అదంతా. సో దానికి తగినట్టు చేద్దాం, ఒక 2-3 ఆప్షన్స్ కలిపి నా సొంతంగా
క్రియేటివిటీతో ఏదైనా చేద్దాం అనుకున్నాం కానీ దీనికి హీలియం గ్యాస్ కావాలి. సో హీలియం గ్యాస్ ఇంక ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అట్లీస్ట్ నేను బయటికి వెళ్ళి ఆఫ్టర్నూన్ చేయిద్దాం అనుకుంటే తను వచ్చేసాడు కదా ఇంటికి త్వరగా, ఇంకొద్దులే అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. ఉండే ఫెసిలిటీస్తో ఎంత వీలైతే అంత మంచిగా చేద్దాము అనిపించింది మాకైతే. అండ్ చేస్తున్న కొద్దీ ఐడియాస్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయన్నమాట. మిడిల్లో జస్ట్ ఇట్లా బెలూన్స్, అదే ఇదేమంటారు దాన్ని, గ్యాస్ నింపేది ఒకటి ఉంటుంది కదా, అది కూడా కనపడలేదండి. రెడ్ కలర్ది ఆ పంప్ లాగా ఒకటి ఉంటుంది. సో మంచి పని చేశాను, దానికి ఒక పింక్ కలర్ సెటప్ వస్తుంది అనమాట. అది ఆర్డర్ చేసేసాను అనమాట నేను. అది చాలా ఫంక్షన్స్లో కూడా వీళ్ళు డెకరేషన్ వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఒకటి ఆర్డర్ చేసేస్తే ఇంకా వితిన్ 2 minutesలో అది బెలూన్స్ని మంచి గాలి నింపేస్తుంది. అండ్ ఈ లోపల మాకు కట్టడానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఎందుకంటే మేము ప్రో కాదు కదా. సో బెలూన్స్ కట్టేసి అండ్ దానికి మళ్ళీ రిబ్బన్ పెట్టడానికి కొంచెం టైం పట్టింది. జూలీ ఏమో ఒక సైడ్ బెలూన్స్లో గాలి పెడుతూ ఉంటే నేను ఈ లోపల మొత్తం మిగతా ప్రాసెస్ అంతా చూసుకుంటూ ఉన్నాను అనమాట. టైం అయితే లిటరలీ అలారం పెట్టుకున్నాం మేము. 11:30కి ఒక అలారం పెట్టాము. 11:30కి ఇంకెంత వీలైతే అంత డెకరేషన్ చేసేసి మిగతాదంతా సెటప్ చేసేయాలి అని చెప్పేసి అది కాస్త మళ్ళీ 11:45 అయింది. దాని తర్వాత మళ్ళీ 11:55 అయింది. మొత్తానికి మేము అనుకున్నట్టే డెకరేషన్ చేసాము. ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఓకే. And I really wanna know if I'll ever figure out where the road goes. Even if I'm falling down, I will keep on searching for my highs. You can say I lost my mind, I will keep. చిల్ బేబీ కదా. కూల్ గా రిలాక్స్ గా. 1 2 3. బాగుందా? థ్యాంక్ యూ. ఓకే. ఏంది ఇదంతా మొత్తము? ఆ రెండు అతుక్కోలేదు. అప్పటి నుండి ఎంత ట్రై చేసినాం తెలుసా జూలీ నేను అతికించేకి. స్టార్, బికాస్ యు ఆర్ ద స్టార్. ఓకే. నిల్చో. ఏంది గ్లాస్ అంతా ఏందన్నా ఉంది? yes. how is it? వెరీ నైస్. కూల్ గా పెట్టేసి. ఓకే. ఓకే. ఫర్ యూ. no, this is for you. థ్యాంక్ యూ. On holding my head high, even if the sky is falling down. Jumping from cliffs so high, trusting our wings to fly. Sometimes we're crashing down. చూసారు కదా తన రియాక్షన్. లిటరలీ తనకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ వచ్చిన వెంటనే మంచిగా ఫొటోస్ తీసుకుందాము, ఫొటోస్ అని తనే అడుగుతున్నాడు అనమాట. అండ్ నేను ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా, ఆ టైంలో అత్తయ్య వాళ్ళు దర్శన్ కోసం బర్త్డే విష్ చేయాలని చెప్పేసి కాల్ చేశారు. సో వాళ్ళు మేము వీడియో కాల్లో ఉంటాము అని చెప్తే వీడియో కాల్ మేము ముందరే పెట్టామన్నమాట. అండ్ మాతో పాటు వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి. సో అందుకే వాళ్ళతో మాట్లాడుతూ చెప్తున్నా. వాళ్ళు అడుగుతున్నారు ఇంత డెకరేషన్ ఎప్పుడు చేశారు, డెకరేషన్ వాళ్ళు చేసినట్టు చేశారు, అంత బాగుంది, అంతా చాలా బాగుంది అని చెప్తున్నారనమాట. దే ఆల్సో ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దర్శన్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో వీఆర్ ఆస్కింగ్ టు మేక్ హిమ్ విష్, అంటే ఏదైనా మంచి కోరుకో అని చెప్పి అంటున్నాం అనమాట. జూలీ చెప్తుంది ఏదైనా 3 కోరుకో అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ 12 అయిపోయింది. టైంకి డెకరేషన్ అవుతుందా లేదా అనే ఒక టెన్షన్ ఉంటుంది కదా, ఇది మొత్తం ఒక 1.5 hourలో అట్లా నీట్గా చేసేసాం కాబట్టి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టైంకి కుదిరినందుకు. అండ్ దర్శన్కి చాలా బాగా నచ్చినందుకు. అండ్ లైటింగ్ కూడా నాది పెద్దది ఒకటి లైట్ వస్తుంది కదా వైట్, అది కూడా ఆఫ్ చేసేసాను అనమాట. సో దట్ ఆ వైబ్ అంతా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. హ్యాపీ బర్త్డే. 29th బర్త్డే సక్సెస్ఫుల్లీ. పర్లేదు, 80-100th బర్త్డే అయినా కూడా ఇట్లానే అన్నాయ్ చేస్తా అంట గైస్ దర్శన్ ఎప్పటికీ నేను. ఓకేనా? అన్నాయ్ చేయాలనే నువ్వు. I really wanna know if I'll ever figure out where the road goes.
will keep on searching for my highs. You can say I lost my mind, I will keep on holding my head. దర్శన్కి సెలబ్రేషన్స్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్టే నాకంటే, ఐ కాంట్ డినై దట్. కానీ నేను చేసిన డెకరేషన్కి ఇంత ఎగ్జైటెడ్ ఫీల్ అవుతాడని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదన్నమాట. నచ్చుతుంది అని అయితే తెలుసు, బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే ఎఫర్ట్స్ మ్యాటర్స్ కాబట్టి నచ్చుతుంది అని తెలుసు. కానీ ఇంత బాగా నచ్చుతుంది, ఇంత చిన్నపిల్లోలాగా ఎంజాయ్ చేస్తాడు అని నేను అనుకోలేదు. అండ్ ఈ ఎంజాయ్మెంట్లో పడి నేను అసలు విషయం మర్చిపోయినాను గైజ్. మధ్యాహ్నం నేను అంత కష్టపడి గిఫ్ట్ అంతా తీసుకొచ్చాను కదా, దాన్ని ప్యాకింగ్ చేయడం మర్చిపోయాను. నాకు అసలు గుర్తే రాలేదన్నమాట లాస్ట్ మూమెంట్ వరకు. జూలీ లాస్ట్లో కేక్ కటింగ్ అంతా అయిపోయింది, ఇంకా ఫొటోస్ అన్ని మంచి క్లిక్ చేసుకున్నాము, ఇంకా క్లీన్ చేసేద్దాము అనుకున్న టైంలో జూలీ గుర్తు చేసింది అనమాట, అక్క గిఫ్ట్ అని చెప్పేసి. ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. మీరే చూడండి మొత్తానికి ఏం చేసామో. అండ్ బర్త్డే డెకరేషన్ అంతా చూసినప్పుడు, సర్ప్రైజ్ చూసినప్పుడు తన రియాక్షన్ ఎంత ఉందో, ఫైనల్గా తన బర్త్డే గిఫ్ట్ చూసినప్పుడు దానికంటే డబల్ ఉందన్నమాట. Falling down, I will keep on searching for my highs. You can say I lost my mind, I will keep on holding my head high. Even if the sky is falling down, even if the sky is falling down, yeah. The sky is falling down. ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నావు? గైస్ నేను అన్ని చేసినాను, ఇదే నాది దడ్డి బ్రెయిన్ అనేది. ఎందుకంటే అన్ని చేసిన, మనం ఏదైతే మెయిన్ గా గిఫ్ట్ తెచ్చినామో అది పెట్టేది మర్చిపోయినా. అంటే చిన్నదే కానీ నీకు నచ్చేదే. ఏదో ఒకటి తెచ్చినా నువ్వు ఉండు నాయనా, పోయేస్తాను, రావద్దు. వచ్చిండై ఫీలింగ్స్ గైస్, ఇట్స్ లైక్ అ మెస్మరైజింగ్. అసలు నేను అనుకోలేదు తను ఇట్లా చేస్తుంది అనేసి. అసలు ఐ డింట్ even expect this thing. Literally I'm in a shock now. మీరు చూడలేదు కదా? ఓకే, ఎంత డెకరేషన్ బాబా. నాకు అనిపిస్తుంది తను ఇక్కడ ఉంటే తన బర్త్డేకి ఇంకా బాగా చేయాలని, అని నా కోసం అనేసి తను అంతగా చేసి బాబా. తన బర్త్డేకి మనం ఎక్కడైనా ఏదైనా వెకేషన్స్ లేకపోతే ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీలోనే ఉంటాం, ఇంట్లో ఉన్నాం. కానీ నాదైతే 2 years నుండి ఈడే. అంటే 2 years నుండి ఎందుకు వెళ్ళలేదంటే నాకు ఇక్కడ చేసుకోవాలన్నది, అందుకే వెళ్ళలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ పాపా, అండ్ ఐ లవ్ యూ సో మచ్. బాయ్. దర్శను రెడీయా? ఫస్ట్లీ సారీ ఫర్ ద వెరీ పూర్ ప్యాకేజింగ్. ఇప్పటికిప్పుడు చుట్టినాం అనమాట దాన్ని. ఓకేనా? హ్యాపీ బర్త్డే టు యూ. సరే ఓపెన్ చెయ్యి. ఓపెన్ చేసేది మీ బాబుకి పెద్ద టాస్క్. నేనే ఎట్లా పడితే అట్లా చుట్టినాను. ఎక్కడో దొరికిందిలే, నీకెందుకు? ఆ ప్యాకింగ్ ది యాక్చువల్లీ వాల్ పేపర్ స్టిక్కర్ వస్తుంది కదా, అది దానికి అతికిచ్చేసిన. కరెక్ట్ టైం కి అసలు ప్యాకేజింగ్ అవి గిఫ్ట్ ర్యాప్ పేపర్లు కూడా దొరకవు అసలు. కనీసం తెచ్చేకి నేను ఎంత కష్టపడినానో తీసేకి అంత కష్టం నీకు ఉండాలి కదా అని. నిదానంగా అది పగిలిపోకుండా. సరే తీ. ఈ బయట ఇడ్లీ కడతారు చూడు, ఏంది అట్లా కట్టినావు? జూలీ అప్పటికప్పుడు ఇంక అంతకంటే ఏం ప్యాకేజింగ్ వస్తుంది. ప్యాకేజ్ ఏం పర్లే, ఇడ్లీ కూడా. నువ్వు సందులో దూరు చూడకుండా నార్మల్ గా చూడు, ఓకేనా? ప్లీజ్. అంతా ఓపెన్ చేసినాక కళ్ళు మూసుకొని తీపిద్దామే బాగుతో ర్యాపర్. Even if I'm falling down, I will keep on searching for my highs. You can say I lost my mind, I will keep on holding my head high. Even if the sky is falling down. అవును, ఎప్పుడు తెచ్చినావు నువ్వు? నేను మధ్యాహ్నం నీకు చెప్పినా కదా నేను బయటికి పోయి వచ్చినానంటే నువ్వు నమ్మలేదు.
వాడు తీసేసింటే బాగుండు కదా జూలీ లాస్ట్ మినిట్ లో గుర్తు రాలేదు. థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఎయిర్పోర్ట్ తో బతుకుతుంటే మొదటి గుర్తు పెట్టుకొని తీసిచ్చింది. ఎప్పుడు పోయినావు నువ్వు? నేను పోయినా ఆఫ్టర్నూన్, నువ్వు అక్కడికి జయనగర్ పంపించినా కదా, అప్పుడు పోయినా. నేను చెప్తే నువ్వు నమ్మలేదు. నువ్వు అమ్మకు ఫోన్ చేసి చెప్పినావు, అడిగినావు కదా. అవును దర్శన్ ఎక్కడ అది అవును కదా. నేను మధ్యాహ్నం చెప్తే నమ్మలేదు. మరి బయటికి పోయినానంటే మరి కప్పేసిపోయింటే కదా. కప్పి నీటికి మళ్ళీ ఎట్లా కప్పిన బైక్ మీద. నేను అంత తెలివి తక్కువ దానిలో కనిపిస్తానా నీకు? థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మై న్యూ ఎయిర్పోర్ట్స్ బ్రో. దర్శన్ న్యూ ఎయిర్పోర్ట్స్. అయ్యో కిడ్ గైస్, కిడ్ 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 కిడ్. I'm not a kid. Okay. ఓకే. అంత ఎక్సైట్ అయిపోయి డెకరేషన్ చూసినప్పుడు కూడా అంత రియాక్షన్ రాలే. Even if the sky is falling down, even if the sky is falling down, yeah. The sky is falling down. Even if the sky is falling down, even if the sky is falling down, yeah. The sky is falling. మనకు నచ్చిన వాళ్ళ కోసం మనం ఇంత చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఈ రేంజ్లో ఉంటే మనకు కూడా అంతసేపు కష్టపడ్డాం కదా అనే ఫీలింగే ఉండదు కదా అసలు. అండ్ నాతో పాటు జూలీకి అయితే హ్యూజ్ థ్యాంక్స్ చెప్పాలి. మేబీ తను లేకుంటే ఇంత బాగా చేసేవాళ్ళం కాదేమో డెకరేషన్ అంతా కూడా. అండ్ చేయాలనుకున్నా కూడా ఆబ్వియస్లీ టైం కూడా ఎక్కువ పట్టేసేది కదా. ఇద్దరు చేసేదానికి ఒక్కరు చేసేదానికి ఆబ్వియస్గా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మార్నింగ్ అయితే లేచి ఇంకా మంచిగా పూజ చేసేస్తున్నాను. నేను సిల్వర్ ఐటమ్స్ అన్ని ముందే వాష్ చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే బర్త్డే రోజు అన్ని పనులు అంటే కుదరవు కదా. అండ్ మేము మొన్న ధర్మస్థలకి వెళ్ళాం, గుర్తుందా? సో అప్పుడు అక్కడ నాకు కుక్కే సుబ్రహ్మణ్యలో ఒకటి వస్తుంది అనమాట, రిసార్ట్ టైప్లో. మేము లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళతో వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నాం కదా. అక్కడ అగరబత్తులు నాకు చాలా ఇష్టం. నేను సెట్ పైన అంత క్లియర్గా చూడలేదన్నమాట. సో రెండేమో అగరబత్తులు తెచ్చాను, రెండు ఇంకొకలాగా ఉండే అగరబత్తులు తెచ్చాను అనమాట, థ్రెడ్ లాగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైమే యూజ్ చేస్తున్నాను, బర్త్డే రోజు మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి తీస్తున్నాను, కొత్త వాడదామని చెప్పి. ఓపెన్ చేసిన తర్వాత నాకు వేరేదే కనపడింది, అంటే ఇట్లా స్టిక్ లాగా కాకుండా థ్రెడ్ లాగా ఉందన్నమాట అది. సో ఇది ఎలా ఉంటుందో ఏమో, దీంతో ఇప్పుడు పెట్టుకుంటే కుదరని పని, ఏదో పగలగొట్టేశాను అని ఫిక్స్ అయిపోయాను. ఎండ్ ఆఫ్ ది డే పూజ చేసిన తర్వాత నేను దాన్ని వెలిగించాను. లిటరలీ ఐ వుడ్ హైలీ రికమెండ్. ఇది జనరల్గా మీకు ఏదైనా ప్లేస్లో దొరికినా కూడా తీసుకోండి. అండ్ దర్శన్ బర్త్డే అవుట్ఫిట్ ఇది. ఇట్ ఈస్ ప్రిటీ క్యాజువల్, ఎందుకంటే ఈవినింగ్ తన కోసం ఇంకొక సర్ప్రైజ్ ఉందన్నమాట. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఈ బర్త్డే తనకి కొంచెం మంచిగా స్పెషల్గా చేయాలి అని ఫిక్స్ అయ్యాము, ఎందుకంటే లాస్ట్ ఇయర్ బర్త్డే మేము అనుకున్నట్టు కాలేదు కాబట్టి. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ, బయటికి వెళ్దాము అని అన్నీ అనుకున్నాము. సో ఇది అందుకే 2 పార్ట్స్గా వస్తుంది, బికాస్ వీడియో ఈజ్ ఆల్రెడీ లెంతీ. వెయిట్ ఫర్ ద సెకండ్ పార్ట్ ఆల్సో, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఈసారి మనం అందరినీ పిలిచి చేసామన్నమాట. అండ్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండబోతా ఉంది అది. వెయిట్ ఫర్ దట్. ఓకే. Jumping from cliffs so high, trusting our wings to fly. Sometimes we're crashing down. గుడ్ మార్నింగ్ అగైన్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో బర్త్డే బాయ్. హాయ్, ఐఎమ్ బర్త్డే బాయ్. ఫుల్ బిజీగా ఉన్నాడు గైస్, పొద్దు నుండి కాల్ మెసేజెస్. ఎవరు ఎంతగా మెసేజ్ చేస్తున్నారు? నేను ఇంకా గ్రూప్, మన ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది కదా, అందరికి రిప్లైస్ ఇస్తున్నారు. నాది కూడా పూజ కంప్లీట్ అయింది. టైం ఎంత అయింది? 10 ఎగ్జాక్ట్లీ 10 ఎగ్జాక్ట్ గా 10 అయింది. ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాం. మొన్న కార్యసిద్ధికి బండికి పూజ చేపిద్దామని పోతే చాలా బిజీగా ఉండింది గైస్. అసలు అసలు కాల్ కూడా పెట్టడం, అవును, కాల్ పెట్టే కూడా సందు లేదనమాట, అంత మంది ఉన్నారు. ఈ రోజు ఫ్రైడే కాబట్టి మోస్ట్లీ రష్ తక్కువ ఉంటుంది అనుకుంటున్నాం, అందుకే మేము ముగ్గురం బయలుదేరుతాము. లెట్స్ గో. స్కూటీలో వెళ్ళిపోతాం మేమిద్దరం. ఈ దర్శను బుజా 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 కొత్త బండిలో వస్తా. దానికి ఏమైనా పేరు పెట్టాలా? దానికి ఏమైనా పేరు పెట్టండి గైస్, అది కొంచెం బఫెల్లో లాగా ఉంటది కాబట్టి దానికి తగినట్టు పేరు పెట్టండి. ఓకే. ఏం దర్శన్ ఏంది నువ్వు బఫెలో అంటావు దాన్ని? అంటే క్యూట్ బఫెలో లేదు అయినా బఫెలో ఎందుకు సెంటర్ లో? సరే గైస్, కాల్ ఇట్ గాడ్జిల్లా. సరే గైస్, లెట్స్ గో. గాడ్జిల్లా. ఓకే, దానికి పేరు ఇవ్వండి గైస్. గాడ్జిల్లా. అదే. ఓకే గైస్, ఇట్ విల్ సౌండ్, ఇట్ విల్ రోర్. Even if I'm
falling down, I will keep on searching for my highs. మార్నింగ్ ఇంకా పూజ అయిపోయిన వెంటనే కార్యసిద్ధి ఆంజనేయ టెంపుల్కి వచ్చేసాం. ఎందుకంటే లాస్ట్ టైం సాటర్డే వచ్చినప్పుడు రష్ ఎక్కువ ఉండింది కదా, ఈ రోజు అయితే కొంచెం ఫ్రీగానే ఉండింది అనమాట. సో అందుకే అక్కడ దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాం. మేము ఇంటికి వచ్చి కొంచెం ఈవినింగ్ ఫంక్షన్కి ప్యాకింగ్ అది ఇది ఉంటే చేసుకొని తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్ వ్లాగ్ ఆల్సో, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అండ్ యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. ఐ థింక్ ఈ వ్లాగ్ చూసే టైంకి 700K అయి ఉంటే ఐ విల్ బీ వెరీ గ్రేట్ఫుల్. కాకపోతే చేసే బాధ్యత మీదే. డెఫినెట్లీ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.